వీడియోలో కనిపించిన ప్రోడక్ట్స్ అండ్ ద డీటెయిల్స్ కోసం కిందున్న లింక్స్ని ట్యాప్ చేయండి. అమ్మా, హలో అమ్మా, చెప్పమా. నానా ఏం చేస్తున్నావు? ఇప్పుడే లేచానమ్మా. ఇప్పుడు లేచావా? అంటే ఇప్పుడే కాలేజ్కి వచ్చానమ్మా. లెక్చరర్ 1 minute లేట్ అయిందని బయట ఉంచేశాడు. అయ్యో నానా, రూమ్ కి వెళ్ళిపోవాల్సింది కదరా మరి. అంటే ఇంపార్టెంట్ క్లాస్ చెప్తున్నారమ్మా, నోట్ చేసుకుంటున్నామ్మా బయట వింటూ. అయ్యో మా బాబే. రే, నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలరా. త్వరగా చెప్పమ్మా, క్లాస్ వింటున్నాను. ఇన్నాళ్ళ నా కల ఫలించిందిరా. మీ నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫరా? తిరుపతికేనా? ప్రతి నెల దర్శనం ఇంకా? కాదురా, హైదరాబాద్ కి. హైదరాబాద్ కా? హైదరాబాద్ కా? అమ్మా, నానా, వచ్చేసా. ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. నానేడి వదిలేసావా? ఆయన ఎక్కడ వదులుతాడు? వచ్చేసాను రా, వచ్చేసా. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడ పోయి చేస్తా? వచ్చేసావా? మా నీకు బోర్ కొట్టదమ్మా ఇన్నాళ్ళు ఈ నాన్నతోనే? కొడతదిరా, కొడతది. నీకోసమే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడికి వచ్చా. ఏమండి, రూమ్ ఎంత చక్కగా పెట్టుకున్నాడో చూడండి. అవును, ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవడైనా ఇట్నే పెడతాడు. ఇన్ఫర్మేషన్ చేయకుండా వస్తేనే వాడి భోగోతం బయటపడేది. వీడు మేకడం. ఊరుకోండి, మీరెప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు వాడిని. ఏమే, నువ్వు వెళ్ళి చదువుకో. మీరంటే నాకేమన్నా కోపమా? అసలు వాడిని నమ్మబుద్ధి వద్దా? వాడిని చూస్తే దొంగ కోళ్ళు పట్టే మొహం వాడు. నానా, ఆయన అలాగే అంటారు కానీ నువ్వు వెళ్ళి చదువుకోపో. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయన్నావుగా. బాబా, వీడింకా లేవలేదు. నానా రవి, రవి, టైం అయింది కదా కాలేజీకి. లేనా? ఇప్పుడే తెల్లారిపోయిందా? టైం ఎంతైంది? 7 7ంటికి ఎప్పుడు లేలేదే. వాడు లేవడం. హలో రామారావు గారు, లేచాను చూడండి. ఎలాగ పెట్టు లేరా? నానా రవి, టిఫిన్ ఇక్కడ పెట్టాను, తినేళ్ళు నాన్న. నేను బాక్స్ సర్ది తీసుకొస్తాను, నువ్వు మొత్తం తినేయాలి, లేకపోతే ఊరుకోను. షబా, అమ్మయ్యా. అమ్మ నాన్న వచ్చిన ఒక్క పాజిటివ్ విషయం ఏంటంటే ఫుడ్ దొరకడం. ఈయనేంటి వెరైటీ చూస్తున్నాడు? ఏం కాదులే. బా, కొబ్బరి చట్నీ ఎరక్కొట్టేసావమ్మా. థ్యాంక్స్ నానా. తినేటప్పుడు కూడా వదలలే. మా, నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళొస్తా. ఫేస్లో ఏం కనబడుతుంది? పేపర్ చూడండి. నాన్న, బాక్స్ మర్చిపోయావు. బాక్స్. థ్యాంక్స్ అమ్మా, వెళ్ళొస్తానే. డబ్బులున్నాయా? ఉన్నాయమ్మా. జాగ్రత్త నాన్న. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. ఏమండి, ఎక్కడికి? ఇప్పుడే వస్తానుండు. కాలేజ్కి రూట్ ఎట్ వెళ్ళాలి? శివానియా సాయి శివానియా? చా, కాలేజ్ రూట్ మర్చిపోవటం ఏంటి? అప్పుడెప్పుడైనా కాలేజ్కి వెళ్ళి ఉంటే బాగుండు. ఏం చేద్దాం? పోతే ఏమినాయనా, కాలేజ్ దారి మర్చిపోయినా? కాలేజ్ దారి ఎవరైనా మర్చిపోతారా? నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా. చెయ్యి. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేనేదో చిన్న పని నుండి వచ్చినాను లేరా. అమ్మకి చెప్పాలా? వద్దు, నా కొంప పంచుకో. అమ్మో, జంపు. హలో రే శివా, చెప్పరా, పొద్దున్నే ఫోన్ చేసావు. రే, మా ఇంటి నుంచి కాలేజ్కి ఎలా వెళ్ళాలరా? కాలేజ్కా? అయినా కాలేజ్కి మా ఇంటి నుంచే దారి తెలియదు, ఇంకా మీ ఇంటి నుంచి నాకేం తెలుసు? అయినా ఫంక్షన్ లేదు, ఏమీ లేదు, ఎగ్జామ్ టైం కూడా కాదు. ఇప్పుడు కాలేజ్కి ఎందుకురా? రే, అవన్నీ నీకు తర్వాత చెప్తాను రా. ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వేదైనా చేసుకో, నేను పడుకుంటాను. చెప్పు. దగ్గరలో థియేటర్లు ఏమైనా ఉన్నా చెప్పురా. సినిమాకా? బోల్డ్ అని ఉన్నాయి. ఆ పక్కన వెళ్ళానుకో, పీవీఆర్ ఉంది. అవును, ఇంతకీ ఎందుకు అడుగుతున్నావు? సినిమాకి వెళ్దామని. ఒరే, నన్ను వదిలే సినిమాకి వెళ్తున్నావా నువ్వు? నువ్వు పనుకోరా. మిత్రద్రోహి. పెట్టా. ఎండేంట్రా బాబు, థియేటర్లో పనుకుందామంటే ఓన్ అరుపులు. శివ దగ్గరికి వెళ్దాం. ఇదేంటి ఇక్కడ?
అమ్మయ్య కరెక్ట్ టైంకి వస్తుంది. ఆ? ఆ? అదేంటి ఆపకుండా వెళ్ళిపోతుంది దీనికి? అరే ఇప్పుడే నీలాంటోడు ఒకడు కనిపించాడు రా, అంతలో నువ్వే కాల్ చేసావు. వసే నాలా కాదు, అది నేనే. నువ్వా? నువ్వెండలోకి ఎందుకు వచ్చావురా? హ, టైం బ్యాడ్ అయ్యి కాస్త శివ రూమ్ దగ్గర దింపవా? సారీ రా, నేను నాన్నని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా, ఏమనుకోకు. ఎలాగో ఈవినింగ్ పబ్లో కలుస్తాంగా. పబ్బు నా బతుకి పబ్బు ఒకటి. హ్మ్. రే ఎండేంట్రా మొహమాటం లేకుండా ఇలా కొట్టేస్తుంది? అయినా నువ్వు ఈ టైంలో బయటికి ఎందుకు వచ్చావు? దరిద్రం లాట్ మారేతో కుదా కేకారేగా. రోజు 11 అయినా కూడా లేచావని కాదురా, ఇప్పుడు రోజుకి 7 గంటలకు లేవాల్సి వస్తుంది. అమ్మో 7 గంటలకా? నా వల్ల కాదురా బాబు. నా వల్ల అయితే అవుతుందిరా. మరి నా నైట్ లైఫ్, పబ్బులు, పార్టీలు, లాంగ్ డ్రైవ్లు అవన్నీ తలుచుకుంటూనే ఏడుపు వచ్చేస్తుందిరా. అసలు ఏమైందిరా? మా అమ్మ నాన్న హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారురా. ఎంత కష్టం వచ్చి పడిందిరా. ఇదే బాధలో బీరు తాగుతావా? బీరా వద్దురా, మా అమ్మకి తెలిసిందంటే మెట్టి ఎరక్కొట్టేస్తుంది. సర్లే, నీ బాధను నేను పంచుకుంటా, నీ బదులు బీరు నేను తాగుతాలే. రే అమ్మా బాయ్. బాయ్ నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. షో అమ్మా చెప్పడం మర్చిపోయా. బాయ్. సరే బాయ్. డబ్బా మొత్తం తినే నాన్న. ఓకే. నంబర్ 4 బ్యాక్ సైడ్, బ్యాక్ సైడ్. వెనకమాల. రే నెంబర్ 2 ఏడ తెచ్చినావరా? యా మూల కొన్నావరా? రే స్కోప్ 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 కరో. చచ్చ అమ్మ నాన్న వచ్చినప్పటి నుంచి అసలు బీరే తాగలేకపోతున్నాను, గొంతు ఎండకపోతుంది. అమ్మ దొంగ నా కొడుకు ఇన్నాళ్ళకు దొరికావురా. నాకు రెడ్ హ్యాండ్ దొరికావు. ఏయ్ వద్దు ప్లీజ్. అయ్యో నాన్న అమ్మని పిలవద్దు. వస్తుంది మమ్మీ నాన్న వస్తుంది. వద్దు నాన్న ఏయ్, ప్లీజ్ నాన్న. నీ సంగతి తేల్చేస్తుంది ఈరోజు. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూసేవారు నీ కొడుకు ఫుల్ బాటిల్ ఒక దెబ్బకి లేపు అమ్మా, నేను తాగేస్తున్నాడే. కాదమ్మా, నాన్నే తాగుతున్నానమ్మా. లేదే వాడు తాగుతున్నాడు. చూసానులేండి, వాడి సంగతి నాకు తెలుసు. మీరు కిందకి రండి, మీ పని చెప్తా. ఏమిటి నా మాట రండి మీరు ముందు. ఎప్పుడు నా మీద నేను అనుమానం నీకు. బాయ్. ఎస్. మన అబ్బాయి కాలేజీ ఇక్కడ పక్కనే కదే, ఒక్కసారి వెళ్ళి కలిసి వద్దాం. ఇప్పుడు ఎందుకండి వాడిని ఇబ్బంది పెట్టడం? ఓసారి ప్రిన్సిపాల్ని కలుద్దాం. ఓకే సరే పదండి. సార్ మీరు? బాబు మేము రవితేజ పేరెంట్స్. ఓ అవునా, రండి సార్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయి ఎలా చదువుతున్నాడో తెలుసుకుందామని మీ వచ్చామండి. అబ్బాయి పేరేంటండి? రవితేజ. రవితేజ? ఏ రవితేజ అండి? అదే సార్, మన రవితేజ. అతనా? ఎక్సలెంట్ క్యాండిడేట్ అండి. అసలు ఆ వినయం విధేయత చాలా బాగా చదువుతాడండి. నేను చెప్పానా మన అబ్బాయి జమ్మని? మీరు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. నాకు ఎందుకో డౌట్ పుడుతూనే ఉంది. మీకెప్పుడు డౌటే. సార్ మీరు ఏమనుకోకుండా ఒక్కసారి మా అబ్బాయిని పిలిపించండి. పిలిపించు. మెకానికల్ ఫైనల్ ఇయర్ రవితేజ. ఓకే సార్. ఇదిగోండి సార్. సార్ పిలిచారంట? ఈ అబ్బాయి కాదండి. ఈ అబ్బాయి కాదా? మరి ఒక్కసారి ఫోన్ చేయవే. ఉమ్. అమ్మా. నానా అమ్మా చెప్పమ్మా. ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటానమ్మా, కాలేలో ఉన్నానమ్మా. ఒకసారి ప్రిన్సిపల్ రూమ్కి రమ్మా. ప్రిన్సిపల్ రూమ్కా? రేయ్ నాన్న ఒక్కసారి రారా ప్రిన్సిపల్ ఆఫీస్కి. ప్రిన్సిపల్ రూమ్కా అంటే మీరు కాలేజీలో ఉన్నారా? ఓయమ్మో! అమ్మా 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 వస్తున్నా అమ్మా, వస్తున్నా అమ్మా. ఎక్కడికి వెళ్తున్నారా? కాలేజీకి రా. ఏంటి ఈ అవతారంలోనా? ఓ షిట్! జాగ్రత్త. వీడే సార్ మా అబ్బాయి. వీడా?
వీడు పరమ ఎదవండి. వీడు అసలు కాలేజీకి వచ్చేది 3 రోజులండి. 1 ఫ్రెషర్స్ డే, 2 ఫేర్వెల్, 3 హాల్ టికెట్ తీసుకోవడానికి. అమ్ము ఏదో చెప్తాను. దొరికావురా, ఇంకా తప్పించుకోలేరు. చెప్పేస్తామమ్మా. అమ్మా తొక్కేస్తామమ్మా, చచ్చిపోతామా. నీ ఒక్కగారు కొడుకురామ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్.